వెల్కమ్ టు S4 మీడియా. దేశాల మధ్య జరిగే యుద్ధాలు కూడా పై ఉపోద్ఘాతానికి అచ్చంగా సరిపోతాయి. యుద్ధాలు శాంతి స్థాపన కోసం జరుగుతున్నాయనడం నిజంగా అవివేకం. వాస్తవానికి శాంతి జరగాలంటే సంయమనం ఉండాలి, సంయోచితం ఉండాలి, సాటి మనుషులు అనే భావన ఉండాలి. అప్పుడే కదా రణతంత్రం జరగదు, కుతంత్రానికి తాగుండదు, కుటిలతత్వానికి చోటు ఉండదు. కానీ నేటి కాలంలో ఇవన్నీ జరగకుండా ఉంటున్నాయా? బలమైన దేశాలు మరింత బలం సంపాదించుకుంటున్నాయి. బలంగా ఎదగాలి అనుకుంటున్న దేశాలు బలోపేతమవుతున్నాయి. కానీ ఈ ప్రక్రియలో బలహీనమైన దేశాలు మరింత శక్తిని కోల్పోతున్నాయి. ఆవులు కొట్టుకుంటే మధ్యలో దూడల కాళ్ళు మాత్రమే విరుగుతాయి. నవీన కాలంలో జరుగుతున్న యుద్ధాలకు పై సామెత 100కి 100 పాళ్ళు సరిపోతుంది. ఎంత పెద్ద యుద్ధమైనా సరే, ఎంతటి బలవంతమైన దేశాల మధ్య జరిగినా సరే, ఎక్కడో ఒక చోట దానికి ఫుల్ స్టాప్ పడాలి. యుద్ధం ముగిసినప్పుడు చాలా వరకు పర్యావరణం ప్రభావితమవుతుంది. కాలుష్యం ఎక్కువగా ఏర్పడుతుంది. శిథిలాలు, శకలాలతో భూమి ఒక పాడుపడ్డ దిబ్బలాగా కనిపిస్తుంది. కేవలం ఇవి మాత్రమే కాదు, యుద్ధం పూర్తయిన తర్వాత మనుషుల శరీరాలలో పూర్తిగా మార్పులు చోటు చేసుకుంటాయట. భారీ యుద్ధాలు ముగిసిన తర్వాత ఆడపిల్లల కంటే మగపిల్లలే ఎక్కువగా పుడుతుంటారట. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఈ ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. ఈ ప్రపంచం ఇప్పటి వరకు 2 సార్లు యుద్ధాలను చవిచూసింది. 2 ప్రపంచ యుద్ధ సమయంలోనూ ఎక్కువగా మగపిల్లలు పుట్టారు. యుద్ధాల సమయంలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. దీనికి రిటర్నింగ్ సోల్జర్ ఎఫెక్ట్ అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. అయితే దీని వెనుక కారణాలు ఏమున్నాయనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేకపోయారు. అయితే ఇప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధం ముగిసిన తర్వాత ఆడపిల్లల కంటే మగపిల్లలే ఎక్కువగా పుడతారు. ఏమో, ఈ ప్రశ్నకు అవును అనే సమాధానం చెబుతున్నారు శాస్త్రవేత్తలు. యుద్ధం ముగిసిన తర్వాత మనుషుల శరీరాలు తీవ్రమైన మార్పులకు గురవుతాయి. ఆ సమయంలో మనుషుల లింగ నిర్ధారణ అనేది ఏకపక్షంగా ఉంటుంది. అలాంటి టైంలో XY క్రోమోజోమ్లు కలయికతో పుట్టేవారే ఎక్కువగా ఉంటారు. XY క్రోమోజోమ్లు కేవలం పురుషుల్లోనే ఉంటాయి కాబట్టి పుట్టేవారు మొత్తం మగపిల్లలై ఉంటారు. గతంలో 2 సార్లు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఆ సమయంలో ఎక్కువగా మగపిల్లలు మాత్రమే పుట్టారు. దీనికి కొన్ని థియరీలను మేము ప్రతిపాదించాం. అయితే దాని వెనుక ఏం జరిగిందన్నది తెలియాల్సి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.